హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు ఈరోజు అయితే చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపు 8 న్యూస్ పేపర్ చదివి మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4 కావచ్చు, గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అయితే అందించడం జరుగుతుంది. కంప్లీట్ కోర్స్ మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. గ్రూప్ 4కి సంబంధించి జస్ట్ 500 రూపీస్కే 6 months వ్యాలిటీ తోటి అయితే కోర్స్ ఉంది. ఇక గ్రూప్ 2కి సంబంధించి 1500 రూపీస్ 4 పేపర్కి సంబంధించినటువంటి కోర్స్ అయితే ఉంది. అక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి. విన్న తర్వాత నచ్చితే కోర్స్ తీసుకోండి. ఇంకా దాంతోపాటుగా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు మంత్లీ వైజ్ కరెంట్ అఫైర్ పీడిఎఫ్ కూడా పొందవచ్చు. ఇంకా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ చరిత్ర అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్ర, దాంతోపాటుగా జనరల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లో అయితే ఉంది. శాంపిల్ టెస్టులు, శాంపిల్ పీడిఎఫ్స్ అక్కడ ఉంటాయి. ఒకసారి చూసిన తర్వాత నచ్చితే తీసుకోండి. దాంతోపాటుగా రెగ్యులర్గా మన ఛానల్లో కంటెంట్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. ఇప్పటివరకు చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేసాం. మీకు రాబోయేటువంటి అన్ని పోటీ పరీక్షలు యూజ్ అయ్యేటువంటి కంటెంట్ కూడా ఉంది. ఒకసారి మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి చూసి నచ్చితే వాటిని ఫాలో కండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి పోలీసు ఉద్యోగార్థులకు అదనంగా 7 మార్కులు అనే టైటిల్ తోటి ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. నియామక మండలి వెల్లడి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో పోలీసు రాత పరీక్షల్లో హైకోర్టు ఆదేశాల మేరకు 7 మార్కులు కలపడంతో కొత్తగా ఉత్తీర్ణులైనటువంటి వారికి ఫిబ్రవరిలో దేహదారుణ పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి నిర్ణయించింది. సో ఈ మేరకు నియామక మండలి చైర్మన్ వివి శ్రీనివాసరావు ఆదివారం కార్యాచరణ ప్రణాళిక విడుదల చేశారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగార్థులకు ఇటీవల ముగిసినటువంటి ప్రాథమిక రాత పరీక్షల్లో 7 మార్కులకు 1 కంటే ఎక్కువ జవాబులు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో పరీక్షకు హాజరైనటువంటి అభ్యర్థులకు ఆ 7 ప్రశ్నలకు 7 మార్కులు కలపాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించిన విషయం తెలిసిందే. సో దీనికి సంబంధించి ఉత్తర్వులు ఈ నెల 24, 25వ తేదీలో సో నియామక మండలికి అందాయి. సో ఈ మార్కులు కలపడంతో కొత్తగా ఉత్తీర్ణులైనటువంటి వారి యొక్క వివరాలను జనవరి 30న నియామక మండలి వెబ్సైట్లో పొందుపరుస్తుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం ఆల్రెడీ నిన్న ఈవినింగ్ కూడా ఒక వీడియో అయితే చేసాం. ఈ రోజు మనకు పలు న్యూస్ పేపర్లో దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే చూడవచ్చు. ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో కూడా ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో అదనంగా 7 మార్కులు అంటూ చూడవచ్చు. పోలీస్ నియామక మండలి కీలక నిర్ణయం, హైకోర్టు ఆదేశాల అమలుకు చర్యలు. సో పాత హాల్ టికెట్లతోనే లాగిన్కి అవకాశం. ఫిబ్రవరి 1 నుంచి 5 వరకు దరఖాస్తులు, ఫిబ్రవరి 15 నుంచి వీళ్ళకి సంబంధించిన ఈవెంట్స్ కండక్ట్ చేస్తామని చెప్పేసి నేను ప్రెస్ నోట్ అయితే చూసాం. సో ఇదే న్యూస్ మనకి ఈరోజు వివిధ న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్టయితే మనకు గ్రూప్ 4 దరఖాస్తులకు నేడు ఆఖరు అని చెప్పేసి చూడవచ్చు. సో ఇప్పటి వరకు వచ్చినటువంటి దరఖాస్తులు 7,41,000. సో గడువు పొడిగింపునకు వినతులు వెలువ, ఇంకా నిర్ణయం తీసుకునే Tspsc అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు ఈ రోజుతోటి గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. సో ఇప్పటివరకు అయితే 7,40,000 దరఖాస్తులు వచ్చినట్లయితే ఇక్కడ చూడవచ్చు. సో ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉన్నట్లయితే ఇమీడియట్లీ అప్లై చేసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో దీనికి సంబంధించి ఇంకా కొంత గడువు ఇవ్వాలని చెప్పేసి అభ్యర్థులు Tspscకి వినతి పెట్టినప్పటికీ ఇంకా మనకు Tspsc నుంచి ఎటువంటి అప్డేట్ రాలేదని చెప్పేసి అయితే ఇచ్చారు. సో మొత్తం మనకు 9,168 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. డిసెంబర్ 30 నుంచి దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. సో ఈ రోజు వరకు అయితే కంప్లీట్ కాబోతుంది. సో ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉన్నట్లయితే ఇమీడియట్లీ ఈ రోజు అప్లై చేసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఈరోజు దిశ న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో గ్రూప్ 1 మెయిన్స్ ప్రశ్నల స్థాయి ఇదే అనేటువంటి టైటిల్ తోటి ఇక్కడ న్యూస్ అయితే చూడవచ్చు. కంపల్సరీ ప్రశ్నల ముఖ్య ఉద్దేశాలు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకు రీసెంట్గా గ్రూప్ 1 ప్రశ్నలకు సంబంధించి సో మార్పులు చేస్తున్నట్లు ఒక ప్రెస్ నోట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ముఖ్యమైన ఉద్దేశాలు ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. దానిలో మనకు ఈ కంపల్సరీ ప్రశ్నల ఉద్దేశం ఏంటి, సో వాటికి సంబంధించి పేపర్ 2 చరిత్ర, సంస్కృతి, జాగ్రఫీ ఏ విధంగా చదవాలి అండ్ దాంతోపాటుగా సెక్షన్ 2 తెలంగాణ చరిత్ర, సాంస్కృతిక సంపద విషయంపై ఏ విధంగా చదవాలని చెప్పేసి ఇక్కడ ఒక మంచి ఆర్టికల్ గ్రూప్ 1 అభ్యర్థుల కోసం అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి దిశ న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. దాంతోపాటుగా ఆంధ్రజ్యోతిలో కూడా మంచి ఆర్టికల్స్ అయితే రావడం జరిగింది. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం సంబంధించి ఇక్కడ మనకు 1969 తెలంగాణ ఉద్యమం ప్రాథమిక అంశాలనే టైటిల్ తోటి ఇక్కడ కూడా ఒక మంచి ఆర్టికల్ అయితే చూడవచ్చు. సో ముఖ్యంగా ఇది గ్రూప్ 1 ఓరియంటేషన్లో అయితే ఇచ్చారు. సో గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు కూడా ఇదైతే యూజ్ అవుతుంది. సో దాంతోపాటుగా తెలంగాణలో నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి కూడా మనకు ఆంధ్రజ్యోతిలో ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. ఒకసారి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకుని చూసినట్లయితే మీకు ఆర్టికల్స్ అయితే ఉంటాయి. లేదంటే మన టెలిగ్రామ్లో మీరు జాయిన్ అయినట్లయితే నేను ఈవినింగ్ వరకు వీటిని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో మన టెలిగ్రామ్ సంబంధించి మీరు జాయిన్ కావాలనుకుంటే SJTutorial అఫీషియల్ అని చెప్పేసి మీ యొక్క టెలిగ్రామ్ యాప్లో సెర్చ్ చేసినట్లయితే మన గ్రూప్ వస్తుంది. అక్కడ నుంచి మీరు జాయిన్ కాండి. కింద ఇచ్చినటువంటి లింక్ ద్వారా ఓపెన్ కావట్లేదని చెప్పేసి చాలా మంది అంటున్నారు. సో మీరు డైరెక్ట్గా సెర్చ్ చేయండి, SJTutorial అఫీషియల్ అని సెర్చ్ చేస్తే మీకు లింక్, మీకు ఒక గ్రూప్ వస్తుంది. దాంట్లో జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి.
సో నెక్స్ట్ అప్డేట్ కనుక ఇక్కడ చూసినట్లయితే మనకు 10తో తపాలా ఉద్యోగం అని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. గ్రామీణ డాక్ సేవల పోస్టుల నియామకాలు ఏపీలో 2480, తెలంగాణలో 1266 ఖాళీలు అని చెప్పి చూడవచ్చు. సో రీసెంట్గా మనకు పోస్టల్ శాఖ నుంచి 40,000కు పైగా ఉద్యోగాలతోటి మనకు ఈ జీడీఎస్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో దీనిలో మనకు తెలంగాణకు సంబంధించి కూడా 1266 వేకెన్సీ అయితే ఉన్నాయి. అయితే వీటికి సంబంధించిన జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా అప్లై చేయాలి, వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్తో కూడా ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. జస్ట్ మీరు 10th క్లాస్ ఎలిజిబిలిటీ తోటి వీటికైతే అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి అవకాశం. సో 10th లో మీకు మంచి మార్క్స్ ఉన్నట్లయితే వీటికి అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ కావడం అయితే జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఇక్కడ బీటెక్ పట్టా సబ్ లెఫ్టినెంట్ హోదా అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ ఇక్కడ మనం చూడవచ్చు. నేవీలో 10+2 క్యాడర్ ఎంట్రీ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్ విద్యార్థులకు ఉచితంగా బీటెక్ చదువుకొని నేవీలో సబ్ లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగం చేసుకునేటువంటి అవకాశం వచ్చింది. సో 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ ప్రకటన అయితే వెలువడింది. సో ఇక్కడ మనకు జేఈకి సంబంధించి మెయిన్స్ ర్యాంక్, అదేవిధంగా ఎస్ఎస్బి ఇంటర్వ్యూతో నియామకాలు అయితే చేపడతారు. సో వీటికి సంబంధించి అవకాశం వచ్చిన వారికి ఇంజనీరింగ్ విద్యతో పాటు పుస్తకాలు, వసతి అండ్ భోజనం అన్నీ ఉచితంగానే దక్కుతాయి. సో చదువు శిక్షణ పూర్తయిన వెంటనే వారికి విధుల్లోకి తీసుకుంటారు. సో మొదటి నెలనే ₹1,00,000 వరకు అయితే వేతనం పొందవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చాలా మంచి అవకాశం. మీకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సో ఇంటర్మీడియట్ అయినటువంటి అభ్యర్థులకైతే ఇది ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత సో ఈ జేఈలో వచ్చేటువంటి ర్యాంక్ను బేస్ చేసుకొని దీనికి సంబంధించి ఒక ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసి వాళ్ళని అయితే తీసుకుంటారు. ఇక్కడ మీకు బీటెక్తో పాటుగా సో మీకు బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దీంట్లో మీకు ఉద్యోగం కూడా ఇవ్వడం జరుగుతుంది. సో చాలా మంచి అవకాశం. మీకు తెలిసినటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఈ రోజు అయితే చాలా తక్కువ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సబ్జెక్ట్ సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఎక్కువ ఉన్నాయి. సో నెక్స్ట్ మనం కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. ముఖ్యంగా క్రీడా విభాగానికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. సో స్కిప్ చేయకుండా చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకే వీడియోలో మీకు 2 ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ అయితే కలిపి అయితే అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్టయితే మనకి అండర్-19 మహిళా ప్రపంచ కప్ విజేత భారత్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే చూడవచ్చు. ఇంగ్లాండ్పై ఘన విజయం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో భారత అమ్మాయిలు అదరగొట్టారు. సో ఆల్రౌండ్ ప్రతిభతో తొలి అండర్-19 T20 వరల్డ్ కప్ను గెలవడం జరిగింది అనమాట. ఇది గుర్తుంచుకోండి. ఫస్ట్ టైం మనకు అండర్-19 వరల్డ్ కప్ అయితే రావడం జరిగింది. సో ఆదివారం ఏకపక్షంగా జరిగినటువంటి ఫైనల్లో భారత్ 7 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ను చిత్తు చేసిందని చెప్పేసి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇది జరిగినటువంటి ప్లేస్ మనకు దక్షిణాఫ్రికాలో అయితే జరిగింది. ఫైనల్లో ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా జరిగినటువంటి మ్యాచ్లో ఇండియా ఈ కప్ను అయితే గెలుచుకోవడం జరిగింది. సో మనకి ఇక్కడ కోఇన్సిడెంట్ ఏంటంటే 2007లో పురుషుల క్రికెట్ T20 ప్రపంచ కప్ను కూడా మన భారత్ సో దక్షిణాఫ్రికాలో గెలుచుకోవడం జరిగింది. అంటే దక్షిణాఫ్రికా వేదికగా జరిగినటువంటి మ్యాచ్లో గెలుచుకుంది. సేమ్ ఇది కూడా మనకు అక్కడనే గెలుచుకోవడం జరిగింది. ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఇక్కడ చూసినట్లయితే సో 3 సార్లు అందినట్లే అంది చేజారినటువంటి కప్పు, వన్డేలో 2 సార్లు, T20లో ఓసారి రన్నరప్. సో అమ్మాయిల క్రికెట్లో భారత్ విశ్వ విజేత నిలవాలన్నటువంటి నిరీక్షణకు ముగింపు ఎప్పుడనే ప్రశ్న. సో ఇప్పుడు జవాబు దొరికిందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సీనియర్ అమ్మాయిలు సాధించలేనిది జూనియర్ క్రికెటర్లు అందుకున్నారు. సో మొట్టమొదటిసారిగా అండర్-19 T20 ప్రపంచ కప్ గెలిచి భారత్ చరిత్ర సృష్టించిందని చెప్పేసి ఇక్కడ జరిగింది. సో మహిళా క్రికెట్లో దేశానికే తొలి ప్రపంచ కప్ అయితే అందించారు. సో బంతితో చెలరేగి యువ భారత్ ఫైనల్లో ఇంగ్లాండ్ను చిత్తు చేసిందని చెప్పేసి ఇక్కడ జరిగింది. సో ఫస్ట్ టైం మనకు అండర్-19 మహిళా ప్రపంచ కప్ అయితే రావడం జరిగింది. ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కొనలో దీన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఒకసారి చదివేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే దశదిరా అంటూ మరొకటి స్పోర్ట్స్కు సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇక్కడ మనం చూడవచ్చు. జోకోవిచ్ ఖాతాలో 10వ ఆస్ట్రేలియన్ ఓపెన్, 22వ గ్రాండ్ స్లామ్స్తో నాదల్ సరసన, ఫైనల్లో సిట్సిపాస్ చిత్తు, మళ్ళీ టాప్ ర్యాంక్ సెర్బియా స్టార్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో సెర్బియా స్టార్ జోకోవిచ్ మరొకసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ని అయితే గెలుచుకోవడం జరిగింది. సో దానికి సంబంధించి అతనికి 10వ టోర్నీ. అదేవిధంగా ఇక్కడ మనం ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సో 22 గ్రాండ్ స్లామ్స్ తోటి మనకు అత్యధిక టోర్నీలు గెలుచుకున్నటువంటి నాదల్ సరసన కూడా ఇతనైతే నిలవడం జరిగింది. సో ఇక్కడ మనం జోకోవిచ్కి సంబంధించి కనుక చూసినట్లయితే సో ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ ఇప్పటివరకు 10 గెలుచుకున్నాడు. అదేవిధంగా వింబుల్డన్ వచ్చేసి 7, యుఎస్ ఓపెన్ టెన్నిస్ 3, అదేవిధంగా ఫ్రెంచ్ ఓపెన్ 2, టోటల్గా 22 గ్రాండ్ స్లామ్స్ తోటి మనకు నాదల్ సరసన అయితే నిలవడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే అత్యధిక గ్రాండ్ స్లామ్కి సంబంధించి పురుషులు మహిళలకు సంబంధించి చూసినప్పుడు సో మార్గరెట్ కోర్ట్ సో మహిళలకు సంబంధించి 24 అత్యధిక టోర్నీలు గెలుచుకున్నటువంటి ప్లేయర్ కింద గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా సెరీనా విలియమ్స్ 23 అండ్ స్టెఫీ గ్రాఫ్ వచ్చేసి 22. సో ఇక్కడ అదేవిధంగా పురుషులకు సంబంధించి చూసినట్లయితే రఫేల్ నాదెల్ 22, తర్వాత ఇప్పుడు జోకోవిచ్ ఈ టోర్నీ తోటి 22. సో ఇద్దరు సేమ్ ప్లేస్కి అయితే రావడం జరిగింది. తర్వాత మనకు రోజర్ ఫెదరర్ 20 టోర్నీలతోటి థర్డ్ ప్లేస్లో అయితే ఉన్నాడు. చాలా ఇంపార్టెంట్ వీటికి సంబంధించి ఈ టేబుల్ అయితే గుర్తుంచుకోండి. అదేవిధంగా సో జోకోవిచ్ ఇది గెలుచుకున్నాడు కనుక సో ఇతనికి ఇది ఎన్నో టోర్నీ అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ వచ్చేసి 10వది. ఓవరాల్గా చూసుకుంటే 22 గ్రాండ్ స్లామ్స్ తోటి సో ఇతను అత్యధిక టోర్నీలు గెలుచుకున్నటువంటి ప్లేయర్గా అయితే నిలవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఫైనల్లో ఈ సిట్సిపాస్ అనేటువంటి ప్లేయర్ ఎవరంటే మనకు గ్రీకు సంబంధించిన ప్లేయర్. సో అతని పైన నిన్న ఇతను ఫైనల్లో గెలిచి ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ అయితే గెలుచుకున్నాడు. సో అది కూడా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ చూసినట్టయితే మనకు జర్మనీదే హాకీ ప్రపంచ కప్ అంటూ మరొక స్పోర్ట్స్ న్యూస్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు. షూట్అవుట్లో బెల్జియంపై గెలుపని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు.
సో మనకు భారత్ ఆతిథ్యం ఇచ్చినటువంటి 2023 హాకీ ప్రపంచ కప్ను జర్మనీ అయితే గెలుచుకుంది. సో ఫైనల్లో బెల్జియం వర్సెస్ జర్మనీ జరిగినటువంటి మ్యాచ్లో సో షూట్అవుట్లో 5-4 తేడాతోటి మనకు జర్మనీ అయితే ఈ టోర్నీ అయితే గెలుచుకోవడం జరిగింది. సో ఇది గెలుచుకోవడం జర్మనీకి ఇది 3వ ప్రపంచ కప్ అనమాట. 2002, 2006లో సో ఇప్పటివరకు అయితే 2 ప్రపంచ కప్లు గెలుచుకుంది, ఇది 3వది. ఇది కూడా గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. సో బెల్జియం మనకు లాస్ట్ టైం మన ఇండియాలో జరిగినటువంటి దాన్ని గెలుచుకోవడం జరిగింది, ఇప్పుడు రన్నర్అప్ అయితే గెలిచింది. సో మన భారత్ దీంట్లో నిన్న మనం చూసాం 9వ స్థానంలో అయితే మన భారత్ అయితే ఉండడం జరిగింది. ఇది మన భారత వేదికగా అంటే మనకు ఒడిశాలో జరిగింది, ఒడిశా భువనేశ్వర్లో జరిగినటువంటి మ్యాచ్. సో ఇవి మనకి ఈరోజు స్పోర్ట్స్ నుంచి వచ్చినటువంటి 3 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, వాటిని అయితే గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ విషయం అయితే మనకు సిద్దిపేటలో రాష్ట్రంలోనే అతిపెద్ద ద్వారకా పాలక శిల్పం అని చెప్పేసి చూడవచ్చు, శివనాగిరెడ్డి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో సిద్దిపేట జిల్లా నారాయణపేట మండలం మల్యాల పొలాల్లో రాష్ట్రంలోకి వెళ్ళి అతిపెద్ద ద్వారకా పాలక శిల్పం సో ఆలన కరువైందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. పురావస్తు పరిశోధకుడు ఇక్కడ ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ CEO ఈమని శివనాగిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సో శిల్పకళ లక్షణాలను బట్టి ఇది కళ్యాణి చాళుక్యుల తొలి కాలమైనటువంటి క్రీస్తు శకం 10వ శతాబ్దానికి చెందిందని చెప్పేసి ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి, ఎవరి కాలం నాటిదని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక సో కళ్యాణి చాళుక్యుల నాటి కాలం అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో క్రీస్తు శకం 10వ శతాబ్దానికి సంబంధించింది అనమాట. సో దానికి సంబంధించి ఈరోజు ఇక్కడ మనకు అప్డేట్ అయితే ఇచ్చారు. సో దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు, దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏం చేయట్లేదు అని చెప్పేసి సో మనకు ప్రముఖ చరిత్రకారుడు ఇక్కడ శివనాగిరెడ్డి ఇక్కడ ఆందోళన వ్యక్తం చేసినట్లు ఇక్కడ గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. అది మనకు వార్తల్లో ఉంది కనుక సో దాని గురించి అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే హెల్త్లో అవార్డులని మనకే అని చెప్పేసి ఒక కరెంట్ అఫైర్ ఇక్కడ చూడవచ్చు. నీతి ఆయోగ్ ఇండెక్స్లో 3వ స్థానం, ఆరోగ్య తెలంగాణ లక్ష్యం. సో మంత్రి హరీష్ రావు హెల్త్ రిపోర్ట్ రిలీజ్ అని చెప్పేసి చూడవచ్చు. సో మనకి హెల్త్ రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారు 2022కు సంబంధించి. సో దానికి సంబంధించి ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ అంశాలను అయితే చర్చించడం జరిగింది. సో ఇప్పటి వరకు మనకు హెల్త్ పరంగా తెలంగాణకు వచ్చినటువంటి అవార్డ్స్ ఏందని చెప్పేసి మనం ఇక్కడ చూసినట్లయితే అవార్డులు ఇలా అని చెప్పేసి చూడవచ్చు. నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్లో 3వ స్థానంలో మన తెలంగాణ అయితే ఉంది, ఇది గుర్తుంచుకోండి. సో దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్లయితే మిడ్వైఫరీ వ్యవస్థకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ టాప్ పర్ఫార్మింగ్ స్టేట్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. మనకు యూనిసెఫ్ సైతం సో దీన్ని అయితే ప్రశంసించింది. సో మనకు అడుగుతారు రీసెంట్గా యూనిసెఫ్ ఈ క్రింది ఏ తెలంగాణ ప్రభుత్వ పథకాన్ని ప్రశంసించిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో మిడ్వైఫరీ అంటే ఏంటంటే ఈ హై రిస్క్ గర్భిణీలను గుర్తించి సో వాళ్ళని సంరక్షించడం కోసం సో తెలంగాణ చేపడుతున్నటువంటి ఒక స్కీమ్ అనమాట. దీనిలో మనకు తెలంగాణ దేశంలోనే 2వ స్థానంలో నిలవడం జరిగింది. సో దీన్ని యూనిసెఫ్ కూడా సో అభినందించడం జరిగింది అనమాట. సో ఇటువంటి స్కీమ్స్ గురించి మనకు ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే ఉన్నత విద్యలో మహిళలు అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో గత ఏడాదితో పోల్చితే 4.5% పెరిగినటువంటి ప్రవేశాలు, మొత్తం ఎన్రోల్మెంట్ 4.8% పెరుగుదల, ఆయిషే 2020-21 నివేదిక వెల్లడి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు రాష్ట్ర ఉన్నత విద్యా అడ్మిషన్లలో మహిళలదే పైచేయి కనిపిస్తుంది. డిగ్రీ, PG వంటి వృత్తి విద్యా కోర్సుల్లో మహిళల ఆవా కొనసాగుతుంది. 2019-20 విద్యా సంవత్సరంతో పోల్చితే 2020-21లో మహిళల ఎన్రోల్మెంట్ అనేది 4.5% పెరిగిందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇదే కాలంలో మొత్తం ఎన్రోల్మెంట్ 4.8 కూడా పెరగడం కూడా విశేషం అని చెప్పేసి ఇచ్చారు. సో మనకి ఇది ఆయిషే నివేదిక అనేది మనకి రిలీజ్ కావడం జరిగింది. దీన్నే మనం ఏమంటామంటే ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్, దీన్ని ఆయిషే నివేదిక అని చెప్పేసి పిలుస్తాం. సో దీనిలో మనం కొన్ని ఇంపార్టెంట్ అంశాలను అయితే గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో దేశంలోనే అత్యధిక కాలేజీలు ఉన్నటువంటి జిల్లాలో హైదరాబాద్కి అయితే 3వ స్థానం వచ్చింది. సో ఫస్ట్ ప్లేస్లో మనకు బెంగళూరు అర్బన్ అనేటువంటిది 1058 కాలేజీతో ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్ కనుక చూసినట్లయితే మనకు జైపూర్ 671, మనకు తర్వాత 488 కాలేజీలతోటి మన హైదరాబాద్ అయితే థర్డ్ ప్లేస్లో ఉంది. అత్యధిక కాలేజీలు ఉన్నటువంటి విషయాలు కనుక చూసుకున్నట్లయితే ఇవి మూడింటిని గుర్తుంచుకోండి. దాంతోపాటుగా ఈ నివేదికలో కొన్ని ఇంపార్టెంట్ అంశాలను కూడా ఇక్కడ చూడవచ్చు. సో దేశంలో ఉన్నత విద్యలో నమోదు తొలిసారిగా మనకు 4 కోట్ల అయితే దాటింది. 2020-21 సంవత్సరంలో 4.14 కోట్ల విద్యార్థులు ప్రవేశాలు పొందారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇవి వీటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంశాలను గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ చూసినట్లయితే ఈ చెత్త డేంజర్ అంటే ఇక్కడ చూడవచ్చు. మన్ కీ బాత్లో ప్రధానమంత్రి మోడీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి గ్యాడ్జెట్లే తర్వాత ఈ చెత్తగా మారతాయని, కొత్తగా కొన్నప్పుడు పాత వాటిని సరైన పద్ధతిలో వదిలించుకోవాలని, లేదంటే పర్యావరణం దెబ్బతింటుందంటూ ప్రధాని మోడీ చెప్పారు. సో కొత్త సంవత్సరంలో తొలి మన్ కీ బాత్ ఎపిసోడ్ ఆదివారం మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి అయితే మాట్లాడడం జరిగింది. ఇక్కడ UN లెక్కల ప్రకారం ఏటా 50 మిలియన్ టన్నుల ఈ చెత్త తయారవుతుందని, సో ప్రతి సెకనుకు 800 ల్యాప్టాప్లు విసిరిపారేస్తున్నారని, ఈ చెత్త మేనేజ్మెంట్ విషయంలో జాగ్రత్త కనుక పాటించకపోతే చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరించడం జరిగింది. అంటే ఇక్కడ మనకు దీనికి సంబంధించి ఏ విధంగా అడుగుతారంటే, సో రీసెంట్గా జరిగినటువంటి మన్ కీ బాత్లో మోడీ వేడి గురించి మాట్లాడారని చెప్పేసి అడుగుతాడు. సో ఈ చెత్తకు సంబంధించిన విషయాలు మాట్లాడడం జరిగింది. దాంతోపాటుగా ఇది పీపుల్స్ పద్మ సంవత్సరం అని చెప్పేసి చూడవచ్చు. 2023ను పీపుల్స్ పద్మ సంవత్సరంగా ప్రధాని మోడీ అయితే అభివర్ణించడం జరిగింది. ఈ రెండింటిని అయితే గుర్తుంచుకోవడం ప్రయత్నం చేయండి. ఒకటి వచ్చేసి ఈ చెత్తకు సంబంధించిన విషయాలు మాట్లాడు. నెక్స్ట్ 2023 సంవత్సరంను పీపుల్స్ పద్మ సంవత్సరంగా మోడీ సో మన్ కీ బాత్ వేదికగా అయితే ప్రశంసించడం జరిగింది. వీటిని గుర్తుంచుకోండి.
సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అయితే ప్రపంచంలో అతిపెద్ద డెరివేటివ్ ఎక్స్చేంజ్గా ఎన్ఎస్సి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. వరుసగా 4వ ఏడాది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా ఎన్ఎస్సి వరుసగా 4వసారి ప్రపంచంలోనే అతిపెద్ద డెరివేటివ్ ఎక్స్చేంజ్గా అయితే నిలిచింది. 2022లో ట్రేడ్ అయినటువంటి మొత్తం డెరివేటివ్ కాంట్రాక్ట్ల సంఖ్య పరంగా సో ఫ్యూచర్ ఇండస్ట్రీ అసోసియేషన్ అనేటువంటి సంస్థ ఈ ర్యాంకులను అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈక్విటీ విభాగంలోను సో ట్రేడ్ల సంఖ్యలోను ఆధారంగా చేసుకొని 2022 ఎన్ఎస్సికి 3వ స్థానం అయితే లభించింది. సో ఈ స్థానం గుర్తుంచుకొని 2022కి సంబంధించి సో మనకేంటంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియాను బేస్ చేసుకొని ఈ రిపోర్ట్స్ అయితే ఇస్తారు. సో ఎన్ఎస్సికి సంబంధించి సో దీనికి సంబంధించి మనకు థర్డ్ ప్లేస్ అయితే రావడం జరిగింది. అది గుర్తుంచుకోండి డైరెక్ట్గా. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే 1న మన ఊరు మనబడి ప్రారంభం అంటే ఇక్కడ చూడవచ్చు. మొదటి విడత 1200 స్కూళ్లలో పనులు పూర్తి. పండగ వాతావరణంలో ప్రారంభ వేడుకలు. విద్యాశాఖ మంత్రి సబితా ఇందర్ రెడ్డి వెల్లడి. నేడు కలెక్టర్లతో సిఎస్ శాంతి కుమారి సమీక్ష అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో రాష్ట్ర ప్రభుత్వం మనకు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మన ఊరు మనబడి కావచ్చు, మన బస్తీ మనబడి అనేటువంటి కార్యక్రమంలో భాగంగా పనులు పూర్తయినటువంటి దాదాపుగా 1200 స్కూళ్ళకు సంబంధించిన వాటి యొక్క పనులను సో మనకు మొదటి విడత కింద ఫిబ్రవరి 1న అయితే ప్రారంభించున్నారు. చాలా ఇంపార్టెంట్. సో ఈ స్కీమ్ మనకి ఇప్పుడు వార్తల్లో ఉంది కనుక దీనికి సంబంధించినట్టు కంప్లీట్ అంశాలను అయితే చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనకు ఏ ఇయర్లో తెలంగాణ ప్రభుత్వం స్టార్ట్ చేసింది, ఎక్కడి నుంచి స్టార్ట్ చేసింది అనేది కింద కామెంట్ చేయండి. మనం గతంలో 1 or 2 టైమ్స్ కూడా దీని గురించి అయితే డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు కుట్టు శిక్షణలతో మహిళలకు విస్తృత ఉపాధి అని చెప్పేసి చూడవచ్చు. ఉచితంగా మిషన్ల పంపిణీ. సో జౌలి పార్కుల్లో ఉద్యోగ అవకాశాలు. రాష్ట్ర వ్యాప్తంగా 3.6 లక్షల మందికి సాయం. పాలకుర్తిలో ప్రయోగాత్మకంగా ప్రారంభం అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఈ కుట్టు మిషన్లకు సంబంధించిన పథకాన్ని ప్రభుత్వం ఎక్కడ నుంచి ప్రయోగాత్మకంగా ప్రారంభించిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో పాలకుర్తి నుంచి అని చెప్పేసి గుర్తుంచుకోండి. డైరెక్ట్గా ఎటువంటి మనకు బిట్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది వార్తల్లో ఉన్నటువంటి అంశాలు కనుక. సో నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ జనసంద్రమైనటువంటి ఇక్కడ చెరువుగట్టు అని చెప్పేసి చూడవచ్చు. సో మనకు నల్గొండ జిల్లాలో ఈ చెరువుగట్టు జాతర అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనకు వార్తల్లో ఉంది కనుక చెరువుగట్టు జాతర ఏ జిల్లాలో జరుగుతుందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక నల్గొండ జిల్లా అని చెప్పేసి గుర్తుంచుకోండి. దానికి సంబంధించిన అంశాలను కూడా చూసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు నక్షత్ర తాబేళ్ల పరిరక్షణలో సిసిఎంబి అంటే ఇక్కడ చూడవచ్చు. సో అక్రమ తరలింపుకు నియంత్రించేలా మైక్రో శాటిలైట్ పర్యవేక్షణ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకి ఇక్కడ చూసినట్లయితే అంతరించిపోతున్నటువంటి నక్షత్ర తాబేళ్ల పరిరక్షణకు సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. సో దీన్ని కూడా మనకు డైరెక్ట్గా మనకు అబ్రివేషన్లో చాలాసార్లు అయితే అడిగిండు ప్రీవియస్ ఎగ్జామ్స్లో. సో పరిశోధన అయితే చేస్తుంది. సో దక్షిణ భారత్ శ్రీలంకలో ఈ నక్షత్ర తాబేళ్ల సంతతి ఎక్కువగా ఉంటుంది. సో ఇది మనకు అడుగుతారు. సో దేశంలో అంతరించిపోతున్నటువంటి నక్షత్ర తాబేళ్లను మనం దేశంలో ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనకు దక్షిణ భారత్లో అదేవిధంగా శ్రీలంకలో వీటిని ఎక్కువ కనబడతాయి. అయితే వీటి యొక్క పరిరక్షణకు సంబంధించి సిసిఎంబి పర్యవేక్షణలో ఒక నివేదికనైతే ఒక కమిటీని అయితే ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి వాళ్ళైతే పరిశోధన చేపడుతున్నట్టు ఇది మనకు వార్తల్లో ఉన్నటువంటి అంశం అనమాట. సో దీన్ని కూడా గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి.